జగన్ వచ్చి అక్కడ ఆన్ ద స్పాట్ సమాధానం చెప్పుంటే అది ఇంకా జనాల్లో బాగా వెళ్ళి ఉండేది. మీకు ఇప్పుడు సింపుల్ లాజిక్ ఒకటి చూడండి, అంటే అసెంబ్లీ మండలిని ఇంతవరకు మనం ఎవరైనా పట్టించుకునే వాళ్ళమా? నథింగ్. అసలు మండలి లైవ్ ఇవ్వడం అంటే ఒకప్పుడు నాకు బాగా గుర్తు, ఎవరు కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు మండలి చైర్మన్ గారు అప్పుడు చక్రపాణి గారు అనుకుంటా, మాకు అందరికి మీటింగ్ పెట్టారు రిటర్లు అందరికి. అప్పుడు నేను కూడా అటెండ్ అయ్యాను అనమాట. మండలి మీరు ఎవరు లైవ్ ఇవ్వట్లేదు, మేము ఎంతో ఇది పెద్దల సభ, దీనికి ఇవ్వకపోతే ఎట్లాగా ఇవన్నీ మాట్లాడుకొచ్చారు. నేను అప్పుడు అడిగా, సార్ కరెక్టే, మీరు ఒకే రోజున అసెంబ్లీను మండలి రెండు పెడుతుంటే అక్కడ పక్కన చర్చ జరిగితే ఇది మేము ఎట్టివ్వాలా? అది ప్రజల నుంచి ఎన్నికైనటువంటి వాళ్ళు, మీరు పెద్దవాళ్ళే, మేధావులే, నోడు అందులో. కానీ అక్కడ చర్చ మానేసి ఇక్కడ చర్చ ఇవ్వలేం కదా. దానికంటే మీరు ఓ పని చేయండి, ఆ అసెంబ్లీ రేపు ఒకరోజు జరిగితే మీరు ఒకరోజు మండలి ఒకరోజు పెట్టుకోండి, లేదా ముందు మండలి పెట్టేసుకుని ఆ తర్వాత అసెంబ్లీ జరుపుకునేటట్టు పెట్టండి. అప్పుడు నడుస్తుంది. అంటే అది ఒప్పుకోరు కదా మా వాళ్ళు. మరి మీ వాళ్ళు ఒప్పుకోరు కానీ మిమ్మల్ని మారమంటే ఎట్లా మారుతాం సార్? మండలిని ఎవడు పట్టించుకోవట్లేదండి. మనం అప్పటికి మండలికి నేను సెపరేట్ గా ఒక సబ్ఎడిటర్ని పెట్టి న్యూస్ రాయిపించేవాడిని, ఆ బయటలన్నీ ఏపిచ్చేవాడిని. మండలికి లైవ్ కూడా ఇప్పించేవాడిని. మధ్యలో అసెంబ్లీ గ్యాప్ వచ్చినప్పుడల్లా మండలి 2 బాక్సులు వేయించి కూడా పెట్టాను నేను మండలి. ఎందుకంటే మండలికి కూడా ఇంటలెక్చువల్ డిబేట్ నడుస్తుంది. ఎందుకంటే అసెంబ్లీలో కొట్టుకు చేస్తూ ఉంటారు, మండలిలో వచ్చేటప్పటికి కాస్త నిదానంగా చర్చ జరిగేది. నేను అప్పుడు ఏం చేసానంటే అసెంబ్లీలో గొడవ జరుగుతున్నప్పుడు అదేం బాక్సులో విజువల్ పెట్టించి మండలి లైవ్ ఇప్పించిన రోజులు అట్లాగ ఒక దీనికి వెళ్ళాం. ఈవెన్ అప్పుడు దాంట్లో కమిటీలో నేను కూడా మెంబర్ని, ఇది సలహా కమిటీ, మన వివిధ ఛానల్ నుంచి మీడియా సలహా కమిటీ అని ఉంటది అసెంబ్లీలో. అది నేను వరుసగా 2 times కమిటీల్లో కూడా మెంబర్గా ఉన్నా. కోడెల శివప్రసాద్ ఉన్నప్పుడు ఉన్నా, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు, కోడెల తెలుగుదేశం వచ్చినప్పుడు కూడా నేను ఉన్నా. తర్వాత ఇప్పుడు లేవు, ఇప్పుడు మీడియా సలహా తెలియట్లేదు. అప్పుడు ఏంటంటే ఏ ఛానల్కి ఇవ్వాలి, ఎన్ని ఇవ్వాలి పాసులు, ఇవన్నీ కూడా మేమే డిసైడ్ చేసేవాళ్ళం. అది పెద్ద చర్చా కార్యక్రమం నడిచేది. ఇవాళ పరిస్థితి కంప్లీట్ గా మారిపోయింది. ఇవాళ మండలి లైవ్ ఇస్తున్నారు, నాకు చాలా సంతోషం అనిపించింది. ఇప్పుడు కూడా సేమ్ రెండు కలిసే జరుగుతున్నాయి, రెండు కలిసే జరుగుతున్నా. ప్రతిపక్షం మాత్రమే ఉండేటప్పటికి లేకపోయేటప్పటికి అసెంబ్లీ ఇప్పుడు మీరు వ్యూవర్షిప్ చూడండి, అసెంబ్లీ లైవ్ టెలికాస్ట్ ఎంతమంది చూస్తున్నారు జనం?